ఫ్రెండ్స్ చూడండి, ఆదివారం రోజు మా వారు బిర్యానీలో కానీ పుదీనా కొత్తిమీర తెచ్చారు. అది కొంచెం మిగిలింది. దీంతో ఇప్పుడు ఒక కమ్మని రొట్టి పచ్చడి చేస్తాను. అది ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి ఈ మిరపకాయలని దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న వీటిని రోట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాణలిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసి వేయించుకుందాం. 1/2 స్పూను ఆయిల్ని వేసుకుందాం. పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు ఈ ఆకుని మనం పాడ్చుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది మనకు ఆకు. ఇప్పుడు ఈ ఆకును కూడా ఎత్తుకుపోయి రోట్లో వేద్దాం. దీనిని కూడా వేసేసుకున్నాం రోట్లో. పుదీనా ఎత్తి రోట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బాణలిలో 1 స్పూను ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమోటాలని వేసి ఈ టమోటాని కూడా మెత్తగా పాడ్చుకున్నాం. మనం రోజువారీ చేసుకునే వంటల్ని నేను ఇంట్లో బాగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో యాజువల్లీ ఇలాగే ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటాలో ఇన్ని వాటర్ అయితే రాలేదు ఫ్రెండ్స్. నేను కొద్దిగా వాటర్ వేసాను, అందుకని కొంచెం నీళ్ళుగా ఉంది. ఇందులోనే కొద్దిగా శుభ్రంగా కడిగిన చింతపండును కూడా కొద్దిగా వేసుకొని ఈ టమోటా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మెత్తగా గుజ్జుగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటా బాగా గుజ్జుగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి కాసేపు దీనిని ఆరనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటా ఇప్పుడు ఆరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చడిని నూరుదాం. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా నూరుకోకూడదు, మరీ కచ్చాపచ్చాగా కూడా నూరుకోకూడదు. పచ్చళ్ళు ఎప్పుడు ఇట్లా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. రాత్రి 8 అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు, అందుకే కొంచెం చీకటిగా ఉంది. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు చూద్దాం. కొద్దిగా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్, ఉప్పు తక్కువగా ఉంది కదా, అందుకని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. లాస్ట్ ఫైనల్లీ ఎర్రగడ్డ. రోటి పచ్చడికి మెయిన్ ఎర్రగడ్డే, సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, కమ్మనైన రోటి పచ్చడి రెడీ.